గైస్ మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎగ్జామినేషన్ పేపర్ 6 అనేది చెప్పబోతున్నాను. సో ప్లీజ్ గో త్రూ మై ఆల్ పేపర్ నియర్ అబౌట్ 20 అనేది డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ఆల్రెడీ నేను 5 వరకు చెప్పాను, ప్లీజ్ గో త్రూ దాట్. సో అండ్ ఐ రిక్వెస్ట్ ఏదన్నా కొద్ది కరెక్షన్స్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ ఆన్సర్ నాకు మెసేజ్ చేయండి, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్. అండ్ లెట్ అస్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ద క్వశ్చన్స్ ఆర్ దేర్. సో ఈ టెక్నికల్ ఎగ్జామ్ పేపర్లో మనకి ఇనిషియల్లీ జీకే అనేది 10 క్వశ్చన్స్ అడుగుతాడు. సో జోజిలా పాస్ ఈజ్ ఇన్, ఈ జోజిలా పాస్ అనేది ఎక్కడ ఉంది అంటే కాశ్మీర్లో మనము ఈ జోజిలా పాస్ అనేది చూడొచ్చు. అంటే ఇది ఒక చిన్న దారి అనమాట. ఎక్కడి నుంచి అయితే ఆ పాస్లో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంటుంది. సో ఇది ఎక్కడుందంటే కాశ్మీర్లో ఉందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ వాజ్ ఇన్స్టాల్డ్ అంటే మొట్టమొదటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ అనేది, హైడ్రో అంటే వాటర్ అనమాట, దానికి సంబంధించిన ప్లాంట్ అనేది ఎక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది అంటే శివసముద్రంలో ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. ఈ శివసముద్రంలో ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ శివసముద్రం వాటర్ ఫాల్స్ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో యూ ఫైండ్ అవుట్ వేర్ ఎగ్జాక్ట్లీ ద శివసముద్రం, ఇట్ ఈస్ ఇన్ కర్ణాటక ఐ థింక్. సో అక్కడ ఐ థింక్ మీరు చూడండి శివసముద్రం అనేది ఎక్కడ, వాటర్ ఫాల్స్ అనేది ఎక్కడ ఉందనేది యూ గో త్రూ దాట్. యాంటీబయాటిక్స్ అనేది ఎక్కడ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారంటే ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువగా రిషికేష్ అనమాట. ఇప్పుడు హరిద్వార్, రిషికేషు, మసూరి అని చాలా ఫేమస్ అనమాట. ఇలాంటి విజిటింగ్ ప్లేసెస్ మీకు అలా అనిపిస్తే ఒకసారి వెళ్ళండి, చాలా బాగుంటుంది. రిషికేష్లో రివర్ రాఫ్టింగ్ అనేది జరుగుతుంది. అక్కడ యాంటీబయాటిక్స్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ద నరోరా పవర్ స్టేషన్ అనేది ఎక్కడుంది అంటే నరోరా పవర్ స్టేషన్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది ఖచ్చితంగా నరోరా పవర్ ప్లాంట్ ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ అని కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ వేరియస్ పేపర్స్ నుంచి చేయడం జరిగిందనమాట. లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్ ఏంట్రా అంటే గోవింద్ సాగర్ లేక్ అనేది లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్ అని మనం గుర్తుంచుకోవాలి. అదే సాల్ట్ లేక్ అని అడిగాడంటే దట్ ఈజ్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒరిస్సాలో ఉన్న చిలికా లేక్ అనమాట. ఇక్కడ మ్యాన్ మేడ్ లేక్ అడిగాడు కాబట్టి గోవింద్ సాగర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెష్ వాటర్ లేక్ అయితే ఉలార్ లేక్ విచ్ ఈజ్ ఇన్ జమ్మూ. లేక్ పిషోలా అనేది ఎక్కడుంది అంటే ఆ పిషోలా లేక్ అనేది ఉదయ్పూర్లో ఉంది, రాజస్థాన్లో. సో చాలా గుర్తుంచుకోండి, ఇలాంటి లేక్స్ గురించి లొకేషన్ అనేది కంపల్సరీ అడగడం జరుగుతుంది. ద బడ్జెట్ ఆఫ్ ఎ స్టేట్ అండర్ ప్రెసిడెంట్ రూల్ ఈజ్ పాస్డ్ బై అంటే ఏదైతే బడ్జెట్ ఉందో స్టేట్ యొక్క బడ్జెట్ అనేది ఈ ప్రెసిడెంట్ రూల్ టైంలో అండర్ ద ప్రెసిడెంట్ రూల్ ఈజ్ పాస్డ్ బై అంటే ఎవరు పార్లమెంట్ అనేది పాస్ చేయడం జరుగుతుంది ఈ స్టేట్ యొక్క బడ్జెట్ అనేది. ఆర్టికల్ 370 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. ఈ ఆర్టికల్ 370 అనేది ఈ ఇండిపెండెన్స్ అంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ద ఆల్ దీస్ రెగ్యులేషన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ 370 ఉండడం వల్ల దానికి మన కాన్స్టిట్యూషన్ అనేది ఫాలో అనేసి కాదనమాట. బట్ ఈ 370 ప్రకారం మనం ఏం చేసి ఇప్పుడు అబాలిష్ చేయడం జరిగింది. నౌ ఇట్ విల్ కమ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. మినిమం ఏజ్ ఆఫ్ ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది చూసినట్లయితే 25 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి ఒక ఎమ్మెల్యే మెంబర్ కావడానికి. ద స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎలక్టెడ్ బై అంటే ఈ లోక్సభ స్పీకరు ఎవరు ఎలక్ట్ చేసుకుంటారు అంటే మెంబర్స్ ఆఫ్ లోక్సభనే ఈ స్పీకర్ ఆఫ్ లోక్సభను ఎన్నుకుంటారనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్లీజ్ గో త్రూ దాట్. వైస్ ప్రెసిడెంట్ అనేవాడు ఈ విధంగా రాజ్యసభ స్పీకర్గా మనం తెలుసుకోవచ్చు. ఎవరైతే ఈ విధంగా అయితే లోక్సభ స్పీకర్ ఉన్నాడో ఆ విధంగా అధ్యక్షత అనేది ఈ వైస్ ప్రెసిడెంటు రాజ్యసభకి అధ్యక్షత వహిస్తాడనమాట. ఫిజిక్స్లో చూసినట్లయితే ద రీజన్ ఫర్ ఎ స్విమ్మింగ్ పూల్ టు అపియర్ లెస్ డీప్ దాన్ యాక్చువల్ డెప్త్ అంటే ఏ విధంగా అయితే లేక్స్ కానీ స్విమ్మింగ్ పూల్స్ కానీ వాటి లోతు ఎంతున్నా కానీ తక్కువగా మనం చూస్తామన్నమాట, తక్కువ లోతు ఉంటుంది అనమాట. ఎందుకు అంటే రిఫ్రాక్షన్ వల్ల, ఆ రిఫ్రాక్షన్ వల్లే అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ వల్ల ఆ విధంగా తక్కువగా డీప్ అనేది ఉంటుంది అనమాట. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ డైరెక్ట్ కరెంట్ బై ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ కావడానికి రెక్టిఫైర్ అని మనము చిన్న ఒక డివైస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ ఏసీ టు డీసీ అని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ ఎలాస్టిక్ అంటే ఎక్కువగా ఎలాస్టిక్ ఉండేది స్టీల్ అని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఈజ్ మోస్ట్ ఎలాస్టిక్గా గుర్తుంచుకోవాలి. When a person walking in bright sunlight enters a dark room but he is not able to see clearly for a little while because అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఒక పర్సను
సడన్గా వైట్ బ్రైట్ లైట్ నుంచి ఒక్కసారిగా డార్క్ రూమ్కి ఎంటర్ అయ్యాడంటే అతను కొద్దిసేపు చూడలేడు అనమాట. ఎందుకంటే అతనికి అంతా బ్లాక్గా కనపడుతుంది. ఎందుకంటే ఐరిస్ అనేది ఈజ్ అనేబుల్ టు డైలేట్ ద ప్యూపిల్ ఇమీడియట్లీ. ఆ ఐరిస్ని తొందరగా డైలేట్ అనేది చేయలేదు కాబట్టి ఆ ప్యూపిల్ని అతను చీకటిగా మనకు కనపడుతుంది. ఒక్కొక్కసారి మనకి కళ్ళు కూడా ఒకసారి ఇలా నొప్పేస్తాయి, తల అనేది నొప్పిస్తుంది అనమాట. సో కొద్దిగా మనము టైం తీసుకొని ఎంటర్ కావాల్సి ఉంటుంది కళ్ళు మూసుకొని. ద స్వింగ్ ఆఫ్ ఎ స్పిన్నింగ్ క్రికెట్ బాల్ ఈజ్ ఇన్ ఎయిర్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అంటే టర్బులెన్స్ కాస్డ్ బై విండ్ అనమాట. ఈ విధంగా స్వింగ్ అనేది ఏ విధంగా మనము చేయొచ్చు అంటే విండ్లో అంటే గాలిలో అంటే టర్బులెన్స్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట గాలిలో. ఆ టర్బులెన్స్ క్రియేట్తో పాటు ఆ బాల్ని ఎంత స్పీడ్తో స్వింగ్ చేస్తావో దాన్ని బట్టి అది ఈజీగా స్వింగ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ ఏంటంటే ఆ విధంగా విండ్ అనేది టర్బులెన్స్ అనేది కాజ్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా స్వింగ్ అనేది మనం చూడొచ్చు. వై 2 థిన్ షర్ట్స్ కెన్ కీప్ అస్ వార్మర్ దాన్ ఏ సింగిల్ షర్ట్ అంటే ఒక థిక్ షర్ట్ ఉన్నా కూడా 2 షర్ట్స్ వేసుకోవడం వల్ల చాలా చల్లగా ఎందుకు ఉంటుంది, చాలా వేడిగా ఎందుకు ఉంటుందంటే ఎయిర్ లేయర్ అనేది 2 షర్ట్స్ మధ్యలో ఉంటుందన్నమాట. దాన్ని బట్టి అక్కడ ఎక్కువగా 2 షర్ట్స్ వేసుకోవడం వల్ల చాలా హీట్గా అనేది ఫీలింగ్ ఉంటుందన్నమాట. విచ్ లేయర్ ఆఫ్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ రిఫ్లెక్ట్ బ్యాక్ ద రేడియో వేవ్స్ టు ద ఎర్త్ సర్ఫేస్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఏ లేయర్ ఆఫ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ అనేది రిఫ్లెక్ట్ బ్యాక్ ద రేడియో వేవ్స్ టు ద ఎర్త్ సర్ఫేస్ అంటే ఐనోస్ఫియర్ అనమాట. అక్కడ రేడియో వేవ్స్ ఐనోస్ఫియర్లోకి వెళ్తానట్లనే అవి రిఫ్లెక్ట్ అయ్యి రివర్స్ రావడం జరుగుతుంది. అందుకే ఐనోస్ఫియర్లో మనం చూసినట్లయితే ఎక్కువగా శాటిలైట్స్ అనేది మనం చూడొచ్చు అక్కడ. సో ఓవరాల్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రివర్స్ మనకి రిఫ్లెక్ట్ అవుతాయన్నమాట. సౌండ్ కెనాట్ పాస్ త్రూ అంటే సౌండ్ అనేది దేంట్లో పాస్ కాదు అంటే ఇది లాంగిట్యూడినల్ వేవ్స్ కాబట్టి వ్యాక్యూమ్లో ఇవి పాస్ కాలేదన్నమాట. ఇన్ ఏ ఫోటో సెల్ లైట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనమాట. ఇది ఫోటో సెల్లో మనం చూసినట్లయితే లైట్ ఎనర్జీ కాస్త ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందని గుర్తుంచుకోండి. సో ఫోటో సెల్స్ మనము సోలార్ ప్యానెల్స్లో మనం చూసినట్లయితే ఈ విధంగా మనము యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. అందుకే ఈ సోలార్ ప్యానెల్స్ ఈ ఫోటో సెల్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అక్కడ లైట్ అనేది తీసుకొని ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. ఎ స్టార్మ్ ఈజ్ ప్రెడిక్టెడ్ ఇఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ఫాల్ సడన్లీ. ఎప్పుడైతే మనకు అట్మాస్ఫియరిక్ బ్యారోమీటర్ అనేది ఒక్కసారిగా ఫాల్ అయిందనుకో దాన్ని బట్టి ఏమర్థమవుతుందనుకో మనకు ఒక స్టార్మ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే వాట్ షుడ్ ఏ పర్సన్ ఆన్ ఏ ఫ్రీలీ రొటేటింగ్ టర్న్ టేబుల్ డూ టు డిక్రీజ్ హిజ్ యాంగులర్ స్పీడ్ అంటే ఇప్పుడు ఏదైతే మనము ఒక మనిషి ఈ విధంగా సర్క్యులర్ టేబుల్ రొటేట్ అవుతుందో ఒక్కసారిగా అతను స్టాప్ చేయాలంటే యాంగులర్ స్పీడ్ అనేది తగ్గించాలంటే ఏం చేయాలి అంటే అతని చేతులు చాపితే స్ప్రెడ్ హిస్ హ్యాండ్స్ అవుట్వర్డ్స్ అనమాట. ఆ విధంగా అది స్లో కావడం జరుగుతుంది. లేదు అతను చేతులు చాపకోకుండా అతను ఇలా ముడుచుకున్నాడంటే అది ఇంకా స్పీడ్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో దాన్ని ఆ విధంగా చేతులు చాపడం వల్ల ఏమవుతుందంటే ఆ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెలెస్టియల్ బాడీస్ కంటైన్ అబండెంట్ క్వాంటిటీస్ ఆఫ్ హీలియం అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హీలియం-3 అనేది సెలెస్టియల్ బాడీస్లో అబండెంట్ క్వాంటిటీస్ ఆఫ్ హీలియం-3 ఏ పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎక్కడ ఈ హీలియం-3 అనేది ఎక్కువగా ఉంటుంది అంటే పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే మూన్ అనమాట. మూన్లో మనకి ఎక్కువగా హీలియం-3 అనేది లభిస్తుందన్నమాట. స్మాగ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ అంటే స్మాగ్ అంటే స్మోక్ మరియు ఫాగ్ యొక్క కాంబినేషనే స్మాగ్ అని మనం తెలుసుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ ఎలిమెంట్స్ ఈజ్ యూజ్ టు బ్లాక్ డీసీ ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే కెపాసిటెన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనము ఏది సర్క్యూట్ ఎలిమెంట్స్ ఈజ్ యూజ్ టు బ్లాక్ డీసీ ఇన్ అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అంటే కెపాసిటెన్స్ అని గుర్తుంచుకోండి. ఈ కెపాసిటెన్సే మనము మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సర్క్యూట్ ఎలిమెంట్స్ ఈజ్ యూజ్ టు బ్లాక్ డీసీ ఇన్ అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ దట్ ఈస్ కెపాసిటెన్స్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే స్పెక్టకల్స్ యూజ్డ్ ఫర్ వ్యూవింగ్ 3D ఫిల్మ్స్ హ్యావ్ అంటే అద్దాలు అనేది చూసినట్లయితే ఈ విధంగా 3D ఫిల్మ్స్ వ్యూవింగ్ 3D ఫిల్మ్స్ హ్యావ్ ఏముంటుంది దీంట్లో అంటే స్పెక్టకల్స్ యూజ్ ఫర్ వ్యూవింగ్ 3D ఫిల్మ్స్ అంటే ఏవైతే 3D ఫిల్మ్ చూడడానికి యూజ్ చేస్తారో ఆ స్పెక్స్ని ఏమంటారంటే ఎలా ఉంటాయి అంటే పోలరాయిడ్స్ అనమాట. పోలరాయిడ్ స్పెక్టకల్స్ అనమాట. సో ఆ విధంగా పోలరైజ్ చేసి అక్కడ మనం చూడొచ్చు అనమాట. హూ డిస్కవర్డ్ ద ఆటమ్ బాంబ్ అంటే ఆటమ్ బాంబ్ని ఒట్టో హాన్ అనే అతను ఈ విధంగా
కనుక్కోవడం జరిగిందనమాట. ఎవరు కనుక్కున్నారు ఆటం బాంబుని అంటే ఒట్టో హాన్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ హ్యాస్ ఫ్రూటీ స్మెల్ అంటే ఇక్కడ ఈస్టర్ అనేది చూసినట్లయితే ఆర్గానిక్ కాంపౌండ్స్ హ్యాస్ ఫ్రూటీ స్మెల్ అంటే ఈస్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈస్టర్ అనేది ఒక ఆర్గానిక్ కాంపౌండ్ విచ్ హ్యాస్ ఏ ఫ్రూటీ స్మెల్ అనమాట. సో ఇలాంటివన్నీ గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్మెల్ అనేది ఉంటుంది. ఫ్రూటీ స్మెల్ మాత్రం ఈస్టర్ ఉంటుంది. ఆల్కహాల్ డిఫరెంట్గా ఉంటుంది, ఆల్డిహైడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. వాట్ మెటీరియల్ ఈజ్ యూజ్ టు మేక్ ఎలక్ట్రిక్ హీటర్ కాయిల్ అంటే ఎలక్ట్రిక్ హీటర్ కాయిల్ని ఈ విధంగా తయారు చేయడానికి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తారంటే నిక్రోమ్ అంటారనమాట. ఈ హీటర్ కాయిల్ కానీ ఐరన్ బాక్స్ ఉంటుంది చూసారా, ఐరన్ బాక్స్ కానీ నికెల్ క్రోమియం అనేది రెండు దాంట్లో మిక్చర్ అనమాట. ఖచ్చితంగా నిక్రోమ్ అనేది ఉంటుందన్నమాట. కాపర్ అనేది లైట్నింగ్ అరెస్టర్ కానీ లేదా లైట్నింగ్ కండక్టర్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ విధంగా కాపర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. బై ప్రోడక్ట్ ఆబ్టైన్డ్ బై సోప్ ఇండస్ట్రీ అంటే ఈ సోప్ ఇండస్ట్రీలో ఏది బై ప్రోడక్ట్ అనేది ఈ విధంగా మనము ఆబ్టైన్ చేయొచ్చు అంటే గ్లిజరాల్ అనేది సోప్ ఇండస్ట్రీలో మనము చూడొచ్చు అనమాట. ఇట్ కెన్ బి ఆబ్టైన్ ఫ్రమ్ ద సోప్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. పాలిథిన్ ఈజ్ ఏ పాలిమర్ ఆఫ్ ఈ పాలిథిన్ అనేది ఈజ్ ఏ పాలిమర్ ఆఫ్ ఈథైలిన్ అనమాట. సో పాలిథిన్ అనేది ఏందిరా అంటే ఇది ఒక పాలిమర్ ఆఫ్ ఈథైలిన్ అని చెప్పుకోవచ్చు అనమాట. వెన్ ఫార్మాల్డిహైడ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ ఆర్ హీటెడ్ వీ గెట్ మీథైల్ ఆల్కహాల్ అనమాట. ఎప్పుడైతే ఫార్మాల్డిహైడ్ మరియు పొటాషియం హైడ్రాక్సైడ్ని హీట్ చేస్తే మనకి ఏమొస్తుందిరా అంటే మీథైల్ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్స్ అనేది రియలీ ఐమ్ టెల్లింగ్ గైస్, దే ఆర్ సెగ్రిగేటెడ్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూ బెటర్ గో త్రూ ఆల్ దీస్ క్వశ్చన్స్. వెన్ ఫార్మాల్డిహైడ్ మరియు పొటాషియం హైడ్రాక్సైడ్ రెండు హీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీథైల్ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. వెన్ కోన్ H2SO4 ఈజ్ యాడెడ్ టు డ్రై KNO3 బ్రౌన్ ఫ్యూమ్స్ ఆర్ ఎవాల్వ్డ్. దీస్ ఫ్యూమ్స్ ఆర్ డ్యూ టు ఎప్పుడైతే ఈ విధంగా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇక్కడ డ్రై పొటాషియం నైట్రేట్ని ఆ ఫ్యూమ్స్కి ఈ విధంగా ఎవాల్వ్ అవుతాయి అన్నమాట. దీస్ ఫ్యూమ్స్ ఆర్ ఎందుకు వస్తాయి అంటే నైట్రోజన్ డయాక్సైడ్ ఉండడం వల్ల ఆ విధంగా రావడం జరుగుతుందన్నమాట. ద పాలిమర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ప్లాస్టిక్ క్రాకరీ ఎలాంటి పాలిమర్ అనేది యూజ్ చేస్తారు ఈ ప్లాస్టిక్ క్రాకరీ తయారీలో అంటే మిలామైన్ అని అనమాట. సో ఎలాంటి పాలిమర్ అంటే మిలామైన్ అనే పాలిమర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది మేకింగ్ ప్లాస్టిక్ క్రాకరీ అని చెప్పుకోవచ్చు. వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై యాడింగ్ ఇక్కడ రబ్బర్ అనేది వల్కనైజేషన్ చేస్తారు కదా, ఈ వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ అనేది బై యాడింగ్ సల్ఫర్ యాడ్ చేయడం వల్ల ఈ విధంగా వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ అనేది క్యారీ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్యాసు ఫైర్ ఎక్స్టింగ్విషర్లో యూజ్ చేస్తారనమాట. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ అనేది అక్కడ ఫామ్ అవుతుందో ఆక్సిజన్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది, ఫ్లేమ్ అనేది రాదనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఫర్ స్టెరిలైజింగ్ వాటర్ అంటే ఈ విధంగా వాటర్ స్టెరిలైజేషన్కి బ్లీచింగ్ పౌడర్ అనేది యూజ్ చేస్తారు. సో ఎక్కువగా ఈ వాటర్ స్టెరిలైజేషన్కి వాడేది ఏంట్రా అంటే బ్లీచింగ్ పౌడరే. ద మేజర్ కన్స్టిట్యూయెంట్ ఆఫ్ ఎయిర్ ఏంట్రా అంటే గాలిలో ఎక్కువగా నైట్రోజన్ అనేది మనం చూడొచ్చు. సో దిస్ ఇస్ ద మేజర్ కన్స్టిట్యూయెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. రస్టింగ్ ఆఫ్ ఐరన్ టేక్స్ ప్లేస్ డ్యూ టు ఐరన్ అనేది ఎలా అంటే ఈ విధంగా రస్టింగ్ అవుతుంది, దేనివల్ల అవుతుందంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ వల్ల ఈ విధంగా ఐరన్ అనేది రస్టింగ్ కావడం వల్ల Fe2O3 అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో ఆక్సిడేషన్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. జర్మన్ సిల్వర్ అనేది ఈ యుటెన్సిల్స్ తయారు చేయడానికి యూజ్ అవుతాయి. దాంట్లో ఏం మిక్చర్ ఉంటుందంటే కాపరు, జింకు, నికెల్. ఈ విధంగా కాపరు ప్లస్ జింకు కలిపితే ఏమవుతుందంటే ఇది బ్రాస్ అంటారనమాట. బ్రాసు మరియు నికెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్ ఏంటంటే జర్మన్ సిల్వర్లో కాపరు, జింకు, నికెల్ ఈ మూడు కలుస్తాయన్నమాట. సో బ్రాసు లేదా నికెల్ అని చెప్పుకోవచ్చు. ద ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ క్యారెట్స్. ద ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ గోల్డ్ ఎంత అంటే గోల్డ్ అనేది 24 క్యారెట్లు ప్యూర్ అనమాట. సో 22 క్యారెట్లు ఉంటుంది మామూలుగా, అంత ప్యూర్ అయినా కూడా దాంట్లో కాపర్ అనేది 2 క్యారెట్స్ అనేది కలపడం జరుగుతుందన్నమాట. అందుకే అది స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే 10% కెన్ కంప్లీట్ 30 డేస్లో. M1 ఈజ్ ఈక్వల్ టు 10 ఇక్కడ 10 men 30 days అంటే దాని ప్రకారం M1 D1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 అంటే ఈజీగా మనము ఇక్కడ ఎంతమంది 15 రోజులు ఆ పనిని చేస్తారంటే ఆ ఫార్ములా ప్రకారం చేస్తే
20 రోజులు ఇక్కడ మనం 20 మంది అని చెప్పుకోవచ్చు అనమాట. హౌ మెనీ పర్సన్స్ అడిగారు కాబట్టి ఇక్కడ నేను 20 days రాయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ 20 days, ఇట్ ఈస్ 20 men అనమాట. సో 20 men అనేది ఈ 15 daysలో ఆ పనిని ఫినిష్ చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట. సో కరెక్టెడ్ 20 men అనమాట. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్టికల్ని 17% ప్రాఫిట్తో అమ్మితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 100 కాస్త 117కి అమ్మాడు అనమాట. 100 into 30 అంటే 3,000 రూపాయలు అనమాట. సో ఇక్కడ 117 into 30 అంటే 3,510 రూపాయలకి అమ్మాడని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ ఆ చేంజ్ అనేది 510 రూపీస్ అనేది 17% అని చెప్పుకోవచ్చు. ఫైండ్ ద సమ్ విచ్ ఈజ్ 5% ఆఫ్ 20 ప్లస్ 30% ఆఫ్ 300 అంటే సో ఆ విధంగా ఆఫ్ ఇక్కడ 5% ఇక్కడ ఆఫ్ అది ఈజ్ కాదు. సో ఆ విధంగా చేస్తే మనకు ఆన్సర్ అనేది 91 రావడం జరుగుతుంది. ఒకదానికి 5% ఆఫ్ 20 అనేది 5 divided by 100 into 20 అంటే 1 వస్తుందన్నమాట. ఇంకొకటి 90 plus 1 అంటే 91 is the answer. Find the simple interest on 500 for 1.5 years at 3% annually అంటే దాని ప్రకారం P is equal to 500 ఇచ్చాడు, T is equal to 1/2 years అన్నాడు, R is equal to 3% అన్నాడు. సో 1/2 అంటే 3/2 రాసుకోవచ్చు. దాని ప్రకారం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 22.5 అనేది రావడం జరుగుతుందన్నమాట. ఒక ట్రైన్ లెంగ్త్ ఉంది 270 meters, క్రాసెస్ ఎ టెలిగ్రాఫ్ పోస్ట్ ఇన్ 18 seconds, ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ అన్నాడు. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ప్రకారం మనం చూసినట్లయితే డిస్టెన్స్ బై టైం అంటే సో అక్కడ ఓవరాల్ 15 meter/s అని మనం తెలుసుకోవచ్చు. దీని ప్రకారం స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం అంటే సో ఈజీగా మనము ఫిగర్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మీటర్/s 15 meter/s. ఒకవేళ కిలోమీటర్లో కన్వర్ట్ చేసుకోవాలంటే యూ కెన్ కన్వర్ట్ బై మల్టిప్లయింగ్ 18/5 అనమాట. నెక్స్ట్ ఏంటంటే find the simple interest on ₹500 for 1.5 year. So it is already done. The same question has come, that is simple interest is 22.5 rupees అనమాట. A can do a piece of work in 10 days and B in 15 days. How long will that take if they work together అంటే A అనేవాడు 10 రోజులు, B అనేవాడు 15 daysలో చేస్తే టుగెదర్ వాళ్ళ LCM అనేది 30 అనమాట. సో 10 ముళ్ళ 30, 15 రెండ్ల 30 అంటే ఏ అనేవాడు 3 గుడ్లు తింటాడు 10 రోజుల్లో. అదేవిధంగా B అనేవాడు 2 గుడ్లు తింటాడు 15 రోజుల్లో. టోటల్ 30 గుడ్లు కాబట్టి సో టుగెదర్ వాళ్ళు ఎన్ని గుడ్లు తింటారంటే 5 గుడ్లు తింటారు పర్ డేకి. సో 30 గుడ్లు అనేది 5 గుడ్ల ప్రకారము 6 రోజుల్లో అయిపోగొట్టేస్తారనమాట. 30 divided by 5. సో నెక్స్ట్ ఇఫ్ 3:8 ఈజ్ ఈక్వల్ టు 6:x అంటే దెన్ వాల్యూ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. 3/8 ఈజ్ ఈక్వల్ టు 6/x అంటే వాల్యూ అనేది ఈజీగా x ఈక్వల్ టు 16 అనేది రావడం జరుగుతుంది. దే ఆర్ వెరీ ఈజీ క్వశ్చన్స్. ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఫర్ ద ఫాస్టెస్ట్ సొల్యూషన్ అనమాట. ద డయామీటర్ ఆఫ్ ఎ సెమీ సర్క్యులర్ ప్రొట్రాక్టర్ ఈజ్ 14 centimeters. ఈ సెమీ సర్క్యులర్ ప్రొట్రాక్టర్ అనేది ఎలా ఉంటుందంటే హాఫ్ సర్కిల్ అనమాట. సో దాంట్లో మనము డయామీటర్ 2r ఈజ్ ఈక్వల్ టు 14 అయితే r ఈజ్ ఈక్వల్ టు 7 అనమాట. పెరిమీటర్ అనేది πr అనేది ఉంటుంది ప్లస్ r+r అని చెప్పుకోవచ్చు, అంటే 2r అనమాట. సో దాని తగ్గట్టుగా మనము చేసుకుంటే πr + 2r అంటే 36 centimeters అనేది పెరిమీటర్ అని చెప్పుకోవచ్చు. ఫైండ్ అవుట్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఆఫ్ రేడియస్ 4.2 centimeters. ఇక్కడ రేడియస్ అనేది మనం చూసినట్లయితే 4.2 centimeters. దాని ప్రకారము ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అనేది చూసినట్లయితే 14.112 అని మనం ఈజీగా ఫిగర్ అవుట్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద ఆన్సర్స్ which is the volume of the sphere enta ante 14.112 is the right answer anamata. I hope all these questions you have understood, and really I am telling guys, you will really enjoy this all these videos. Evaraithe chustunaro I request you guys to share it to your friends, and we don't expect any kind of money. We want you guys to spread this channel to each and every person. This will be very useful for all examinations. Thank you. Have a good day. Have a great life guys.